టీడీపీ నేత కారుకు నిప్పు పెట్టడం అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గంలో కలకలం రేపింది. రామసముద్రం మండలం టీడీపీ అధ్యక్షుడు విజయ్ గౌడ్ కారును గుర్తు తెలియని వ్యక్తులు కాల్చివేశారు. అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. ఒక్కసారిగా జిల్లాలో కలకలం రేగింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. టీడీపీ నేత కారుకు నిప్పు పెట్టడం అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గంలో కలకలం రేపింది. రామసముద్రం మండలం టీడీపీ అధ్యక్షుడు విజయ్ గౌడ్ కారును గుర్తు తెలియని వ్యక్తులు కాల్చివేశారు. అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. ఒక్కసారిగా జిల్లాలో కలకలం రేగింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రైట్, ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వర్మ ద్వారా తెలుసుకుందాం. వర్మ. అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం టీడీపీ అధ్యక్షులు విజయ్ గౌడ్ కారు కాల్చివేత ఘటన స్థానికంగా కలకలం రేపింది. మదనపల్లె నియోజకవర్గం సంబంధించి కూడా ఆయన చురుకుగా టీడీపీలో ఆయన రాజకీయంగా కూడా చురుగ్గా ఉండే వ్యక్తిగా కూడా చెప్తుంటారు. అయితే నిన్న రాత్రి ఆయన ఇంటి ముందే కారు పార్కు చేశారు. అయితే అర్ధరాత్రి సమయంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కారును దగ్ధం చేశారు. అయితే ఉదయాన్నే తెల్లవారుజామున గానీ ఈ విషయం అయితే బయటకు రాలేదు. దీంతో పోలీసులు దీనిపైన సమాచారం అందుకున్న వెంటనే ఘటనా ప్రదేశానికి వచ్చి కూడా వాళ్ళ దర్యాప్తు ప్రారంభించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇది రాజకీయ కక్షల కోణంలో జరిగిందా లేదా మరే ఇతర కారణం ఉందా అనే దానిపైన కూడా పోలీసుల విచారణలో వెలుగు చూసే అవకాశం ఉంది. అయితే దీనిపైన ఇప్పటికే ఎవరైతే బాధితుడు విజయ్ గౌడ్ తో ప్రస్తుతం పోలీసులు అయితే ఆయన దగ్గర వివరాలు తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. దీని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాత వివరాలు వెల్లడిస్తామని స్థానిక సిఐ సత్యనారాయణ కూడా చెప్పడం జరిగింది. అయితే మొత్తం మీద ఒక అధికార పార్టీకి సంబంధించి చురుకుగా ఉండే రాజకీయాల్లో ఉండే విజయ్ గౌడ్ కారు ఈ విధంగా దగ్ధం చేసిన ఘటన పైన మాత్రం పొలిటికల్ గా కూడా చర్చ జరుగుతుందని చెప్పొచ్చు.